కరీంనగర్ జిల్లాలో ఏదైతే దళితుల్ని గుడిలోకి రావద్దన్నారో చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే గౌడ సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు మరి 2026లో ఉన్నారా లేదా ఆది మానవుల కాలంలో ఉన్నారో తెలియట్లేదు. కానీ ఇంకా ఎక్కడున్నారు రాబాయ్ మీరు? ఇంకా వివక్ష ఏంది? మన హిందువులు మన హిందూ గుళ్ళోకి వచ్చి మన అమ్మవారికి బోనాలు సమర్పిస్తే మీకు వచ్చిన నొప్పేంటి? వాళ్ళు ఒకవేళ బోనాలు సమర్పిస్తే మైలపడుతుందా? అసలు సబ్జెక్ట్కి వస్తే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ ప్రతి ఏటా ఎవరైతే గౌడ్స్ ఉన్నారో వారు ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఎస్సీలో మాదిగలు వాళ్ళు మాతంగి దేవికి బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత మాతంగి అమ్మవారికి సమర్పించిన తర్వాత వచ్చి అక్కడ ఎల్లమ్మను కూడా దర్శించుకుంటారు. ఈ క్రమంలో మాదిగ మహిళా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎల్లమ్మ పూనకం వచ్చింది. మనం గ్రామాలలో వింటుంటాం కదా, సిగమని పూనకమని, వాళ్ళ ఒంటి మీదకి దేవుడు వచ్చింది అని అంటుంటారు. ఆ క్రమంలో వాళ్ళు డైరెక్ట్ ఎల్లమ్మ గుళ్ళోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది, అందరు కాదు, కొంతమంది గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మీరు మాదిగోలు మా గుళ్ళోకి రావద్దు అని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. కొంచెం ఘర్షణ కూడా జరిగింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కొంచెమైనా సిగ్గుందా? ఎవరైతే ఆ మాదిగ మహిళా సోదరిమణులను అడ్డుకున్నారో ఆ విధవలకు చెప్తున్నా, మీకు సిగ్గుందా? ఇంకా ఏ కాలంలో ఉన్నారా భయ్ మీరు? ఇది పద్ధతేనా అసలు? మన హిందువులు కదా, మన గుళ్ళోకి రాకుండా మరి చర్చిలకు వెళ్తారా, మరి మసీదులకు వెళ్తారా? ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ వివక్ష చూపించినావో వాళ్ళ లోతుకి వెళ్తుంది, వాళ్ళ మైండ్కి వెళ్తుంది. అప్పుడు కొన్ని గొర్రెలు వస్తాయి వాళ్ళ ఇంటికి వచ్చి, హిందువులలో ఈ విధంగా వివక్ష ఉంది, మా దగ్గర అందరు సమానమే, అందరం ఈక్వల్గా ఉంటాం అని చెప్పి ఒక గొర్రె పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మతం మారుస్తారు. మనం గారా వాళ్ళని మతం మార్చేది? మనకు సిగ్గుండాలి గారా? మనం కడుక్కోకుండా తెల్లాడితే క్రిస్టియన్స్ను ముస్లింలు అంటే కాదు, మన లోపల ఐక్యత లేదు. గడప లోపల కులం పెట్టుకో, నీతోటి వాళ్ళ కంచం పొత్తు మంచం పొత్తు అడగట్లే. మన ఎల్లమ్మ దేవత, మన మాతంగి దేవి బోనాలు సమర్పిస్తే ప్రాబ్లం ఏంది? నీ ఇంటి దేవత నా ఎల్లమ్మ, సకల సృష్టికి ఆమె అమ్మవారు. నీకెట్లా అమ్మవారో ఆ మాదిగ మహిళా సోదరిమణులకు కూడా అమ్మవారు. ఆమె పూనకం వచ్చింది. పూనకం వచ్చిన స్త్రీలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు అంటే కనీసం ఆ ఎల్లమ్మ దేవత అయినా హర్షిస్తుందా నేను? ఎప్పుడో బ్రిటిషోడు వాడు అందరితో పని చేయించుకోవడానికి ఈ కులాలు పెట్టిపోతే ఇంకా 2026 సంవత్సరం వచ్చింది, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, దశాబ్దాల కాలం అవుతుంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఎవరైనా ఏ టెంపుల్గానే వెళ్ళొచ్చు. దాన్ని అడ్డుకుని నీకు ఎవరు ఇచ్చారు రాబాయ్? నా చుట్టూ కూడా గౌడ సోదరులు ఉన్నారు, నేను ఒక బీసీ బిడ్డను, నా చుట్టూ కూడా గౌడ సోదరులు చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ విధంగా ఎస్సీల గురించి వివక్ష చూపించలే. సరే పెళ్లి సంబంధం ఇయ్యం కయ్యం అంటే అది కుదరలేదేమో, అది ఒప్పుకోదేమో సమాజం, వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ ఎవరైతే చుట్టాలు బక్కాలు ఉంటారో అది కుదరకపోవచ్చు. అయినా కూడా ఈ విధంగా వివక్ష అయితే ఎవరు చూపించలే. మరి మీరు ఏ కాలంలో ఉన్నారు? మనందరం ఎవరం బీసీ బిడ్డలం, అంటే ఒక శూద్రులం. మనమే వాళ్ళ పట్ల ఈ విధంగా వివక్ష చూపిస్తే మరి అగ్రవర్ణాల తీరు ఏ విధంగా ఉంటుంది? ఈవెన్ వాళ్ళు కూడా ఈరోజు చాలా ప్రేమతోటి ఉంటున్నారు. మనం బీసీలం, మనం శూద్రులం, మనకు ఇంత తలపవర్ ఎందుకు? ఇప్పుడు చాలా మంది హిందువులను వ్యతిరేకించే వాళ్ళు వస్తారు. వాళ్ళకు ఎల్లమ్మ మీద ప్రేమనో, లేకుంటే మాదాంగి దేవి మీదనో ప్రేమనో, లేకుంటే ఆ మాదిగా ఎవరైతే వివక్షకు గురయ్యారో ఆ సోదరి మనల మీద ప్రేమనో కాదు, ఏదో విధంగా హిందూ ధర్మాన్ని తిట్టాలి అని అక్కడికి వస్తారు. ఆ కొత్తపల్లి గ్రామానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న బండి సంజయ్ గారిని తిట్టడం, కమలాకర్ గారిని తిట్టడం, హిందువులకు సంబంధించిన ఏదో ఒక లీడర్ని తిడతారు. సో వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఈ గౌడ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిగ్గులేని విధవలు వాళ్ళే కదా. మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోండి. చాలా మంచిగా, చాలా అందరితో ఇట్లా కలిసిపోతారు. మన కులాన్ని ప్రేమించు, వేరే కులాన్ని గౌరవించు, అంతే తప్ప ఎల్లమ్మ అక్కడికి మేమే పోవాలి, వాళ్ళు అంటరాని వాళ్ళు, ఇది ఎక్కడిది? మొన్న ఒకడు పోయిండు బండి సంజయ్ తిడుతుడు అంటే ఆ గౌడ్స్కు మాదిగోలు వస్తారు, వాళ్ళని రానియకుర్రి అని బండి సంజయ్ అని చెప్తాడా? చెప్పాడు కదా. అది వాడు కూడా తెలుసు. కానీ హిందూ మతంలో ఇట్లా పుల్లలు పెట్టాలి, హిందూ మతాన్ని విభజించాలి అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ తప్పు లేదు, కుక్కకు బొక్క దొరికినట్టు వాళ్ళు వస్తారు, అదేవిధంగా పుల్లలు పెడతారు. వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? మన సోదరులే కదా ఎస్సీలు, వాళ్ళు మతం మారి రేపు మన కేకు మీకైతే ఏంది పరిస్థితి? మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తాడు, క్రిస్టియన్స్ వచ్చి పరిపాలిస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కడు మనోడే, మనం కలుపుకుపోవాలి. మన అమ్మవారు నీకెట్లా ఆశీర్వచనం ఇస్తారో డెఫినెట్గా వాళ్ళు కూడా అదే ఆశీర్వాదం ఇస్తారు. నువ్వెందుకు తోపులా ఫీల్ అయిపోతున్నావు? దయచేసి మీలాంటి విధవల వల్ల ఎవడెవడు వచ్చి సనాతనాన్ని వ్యతిరేకిస్తుంటారు. మనం మొన్ననే ఎగ్జాంపుల్ చూసినాం. ఇడుపు కాగితం గురించి ఎవరో విధవ ఏదో కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ దానికి రెస్పాన్స్ కాదు,
ఆయన సనాతన స్టాండ్ తీసుకుంటాడు కాబట్టి ఈ విధవలకు ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ పోయి బండి సంజయ్ తిడతారు. మీరే కదా మన హిందూ నాయకుల్ని తిట్టించేది. కాబట్టి దయచేసి అందరినీ కలుపుకొని పోండి. వాళ్ళు మతం మారిన క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు మతం మారిన ముస్లింలు కాదు. వాళ్ళు మన మూలవాసులు. మాదిగలంటే జాంబవంతుని వారసులు. వాళ్ళు చాలా సంవత్సరాల నుండి కూడా మనం కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి మహాదిగలను మీరు ఈ విధంగా చిన్న చూపు చూసి అంటారని వాళ్ళగా చూస్తే డెఫినెట్గా ఇది ముమ్మాడికి తప్పే. ముక్కు నేలకు రాసి ఎవరైతే ఆ గౌడ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు ఈ వీడియో జరిగితే ముక్కు నేలకు రాసి ఆ మాదిగా మహిళా సోదరులకు మీ సొంత అక్కలాగా చెల్లెలాగా వాళ్ళకి ఇమీడియట్గా క్షమాపణ చెప్పండి. అట్లనైనా కొంచెం పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడైనా కనీసం ఎల్లమ్మ మిమ్మల్ని క్షమిస్తుంది.